హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారో. టుడే వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి అలాగే రైల్వే ఎన్టీపీసీ CBD2 ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మనం ఎన్ని నెలలు ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఓవరాల్గా ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ప్రిపరేషన్లో ఎటువంటి టాపిక్స్ మీద ఎక్కువగా మనం స్ట్రెస్ చేయాలి అన్నదన్నీ కూడా ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఎన్టీపీసీ CBD2 లెవెల్ 6 లెవెల్ 4 అయిపోయిన తర్వాత నేను ఇంపార్టెంట్ టాపిక్స్ మీద అయితే ఒక వీడియో చేశాను. కాకపోతే అప్పుడు మెమరీ బేస్డ్ పేపర్స్ మాత్రమే రావడం జరిగింది కాబట్టి వాటి బేస్ చేసుకుని అయితే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫుల్ పేపర్స్ కూడా వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అలాగే ఓవరాల్ అన్నీ కూడా గ్రూప్ డి కూడా యూజ్ అయ్యే విధంగా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా రైల్వే గ్రూప్ డికి కానీ ఎన్టీపీసీకి కానీ చాలా వరకు సిలబస్ అనేది సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే ఎన్టీపీసీ అనేది కాస్త లెవెల్ అనేది ఇంక్రీజ్ ఎక్కువ అయితే ఉంటుంది, పేపర్ టఫ్నెస్ అనేది. గ్రూప్ డి అనేది అయితే మనకి నార్మల్ లెవెల్లో అయితే పేపర్ ఉంటుంది. అలాగే కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసరికి ఎన్టీపీసీలో అయితే మనం డీప్గా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, మనం టఫ్గా అయితే ఇస్తూ ఉంటాడు. కానీ గ్రూప్ డికి అయితే మనకి చూసుకున్నట్లయితే చాలా వరకు మెజారిటీ అయితే కంప్యూటర్ అవేర్నెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావు. ఇన్ కేస్ కొన్ని క్వశ్చన్స్ మనకి 1 or 2 అడిగినా సరే అవి జస్ట్ బేసిక్ లెవెల్లో, ఈజీ లెవెల్లో మాత్రమే అయితే అడుగుతారు. అది ఒకటే డిఫరెన్స్. సో దాన్ని బట్టి మీరు గమనించండి. నేను చెప్పేవన్నీ కూడా రెండింటికి యూజ్ అవుతుంది. కాకపోతే కంప్యూటర్ అవేర్నెస్ మాత్రం గ్రూప్ డికి అయితే బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, ఎన్టీపీసీకి వచ్చేసరికి మనకి టఫ్ లెవెల్లో అయితే ప్రిపేర్ అవ్వండి. ఇది ఒకటే డిఫరెన్స్ అనేది. ఓకే, మనకి రీసెంట్గా ఎన్టీపీసీ CBD2 లెవెల్ 6 లెవెల్ 4 ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదా, దాన్ని బేస్ చేసుకుని మనకి చూసినట్లయితే మనం కరెంట్ అఫైర్స్ మనకి రైల్వే గ్రూప్ డికి కానీ అప్కమింగ్ మనకి ఎన్టీపీసీ CBD2 కానీ ఎన్ని నెలలు ప్రిపేర్ అవ్వాలని చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే మెజారిటీ సంగతి మాట్లాడుకుంటే కనుక 2021 సంవత్సరానికి సంబంధించిన కరెంట్ అఫైర్సే మనకి ఎక్కువగా అయితే అడగడం జరిగింది. సో 2020 అడగలేదా అంటే అడిగాడు, 2022 కూడా అడిగాడు. కాకపోతే అవి చాలా తక్కువ లెవెల్లో అడిగాడు. ఉన్న వాటిలో మనకి ఎక్కువ మెజారిటీ బిట్స్ మాత్రం మనకి 2021 ఇయర్ ఏదైతే ఉందో 2021 సంవత్సరం, ఈ సంవత్సరం నుండే మనకి మెజారిటీ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి లెవెల్ 6 లెవెల్ 4లో అయితే అడగడం జరిగింది. కాబట్టి మనకి ఏదైతే నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయో ఎన్టీపీసీ CBD2కి అలాగే రైల్వే గ్రూప్ డి కూడా ఎక్కువగా ఇదే విధంగా 2021 నుండి ఎక్కువ కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశాలు అయితే మనకి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ఇయర్ అనేది మీరు మిస్ అవ్వకుండా కంప్లీట్గా అయితే 2021కి సంబంధించి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఏది వదలకుండా అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసరికి 2020 డిసెంబర్ ఈ మంత్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఒక 2 months ఎక్స్ట్రా చెప్తున్నాను. 2021తో పాటుగా 2020 డిసెంబర్ అలాగే 2022 జనవరి కూడా మీరు ఈ 2 months కూడా ఇంక్లూడ్ చేసుకుంటే టోటల్గా 1 year కంటే 12 months కాకుండా ఎక్స్ట్రాగా ఈ 2 months 14 months కూడా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు ఇంకా ఏ బిట్టు కూడా మిస్ అవ్వకుండా నేను ప్రతిదీ కూడా చదవాలనుకుంటున్నాను అంటే కనుక మీరు 2020 సంవత్సరంలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కూడా బ్రీఫ్గా అయితే టచ్ చేయండి. అలాగే 2022 సంవత్సరం అప్ టు నో ప్రజెంట్ దాకా కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో 2022 ఇవ్వడు అని కాదు, సో ఇస్తాడు బట్ తక్కువగా ఇస్తున్నాడు. సో అలాగే మనకి గ్రూప్ డికి ఇంకా టైం ఉంది కాబట్టి గ్రూప్ డిలో 2022 నుండి కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి సో గ్రూప్ డి వాళ్ళు అయితే 2022 కూడా ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మెయిన్గా ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు సో 2021 అనేది కంప్లీట్ చేసి 2022 ఇంపార్టెంట్ చూసుకుని ఆ తర్వాత 2022లో మిగతా కరెంట్ అఫైర్స్ కూడా అయితే ప్రిపేర్ అవ్వండి. సో 2021 మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కంప్లీట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా ఎన్టీపీసీకి సంబంధించి CBD2 లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఎక్కువగా 2021 నుండే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ డీలో అయితే మనకి 2022 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే గ్రూప్ డీకి ఇంకా టైం ఉంది కాబట్టి మనకి ఆగస్టులో స్టార్ట్ అవుతాయి అప్రాక్సిమేట్గా మనకి టాక్ అయితే ఉంది కాబట్టి. సో జూలై ఎండ్ కానీ ఆగస్టులో కానీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి గ్రూప్ డీ వాళ్ళు అయితే ఖచ్చితంగా 2021 మనకి జనవరి నుండి డిసెంబర్ దాకా కంప్లీట్ ఇయర్ చదవాలి. అలాగే 2022 కూడా అయితే ఖచ్చితంగా చదవాలి, మనకి వేరే చాయిస్ అయితే లేదు. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎన్టీపీసీ వాళ్ళు అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎన్టీపీసీ వాళ్ళు 2020 డిసెంబర్ నుండి 2022 జనవరి దాకా 14 months మనకి ఏది మిస్ అవ్వకుండా చదవండి. ఎక్కువగా ఇందులో నుండి వచ్చే అవకాశం ఉంది. 2022 కూడా మీరు చూసుకోండి. గ్రూప్ డి వాళ్ళు మాత్రం 2021 కంప్లీట్గా చూసుకుని 2022 అప్ టు నౌ మనకి ఎగ్జామ్ దాకా కూడా మనకి ఎగ్జామ్కి ఒక 2 months బిఫోర్ దాకా కూడా మీరైతే గ్రూప్ డి వాళ్ళు అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్లో మనకి ఏం ప్రిపేర్ అవ్వాలి ఎక్కువగా అంటే కరెంట్ అఫైర్స్లో అన్నీ ప్రిపేర్ అవ్వాలి. బట్ కాకపోతే ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో మనకి టచ్ చేసే టాపిక్స్ ఏంటి అంటే సో ఖచ్చితంగా స్పోర్ట్స్ రిలేటెడ్. ఓకే, మనకి క్రీడాకులకు సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి డెఫినెట్గా బిట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. అది స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు, స్పోర్ట్స్ టర్మ్స్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ నుండి ఏదో ఒక రకంగా మనకి ఏదో ఒక బిట్ అయితే డెఫినెట్గా స్పోర్ట్స్ నుండి అయితే అడుగుతూ ఉంటారు.
అలాగే మనకి మూవీ రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆస్కార్ అవార్డ్స్ అని, నేషనల్ అవార్డ్స్ అని ఈ విధంగా అయితే ఉంటాయి కదా. అలాగే ఒక్కొక్కసారి మూవీ డైరెక్టర్ నేమ్స్ అనేవి అంటే మనకి న్యూస్‌లోకి వచ్చిన లేదా ఏదైనా అవార్డుకి మనకి విన్ అయిన మూవీకి సంబంధించి డైరెక్టర్ నేమ్స్ కానీ ఇటువంటివి కూడా అడుగుతూ ఉంటాడు. స్పోర్ట్స్ మూవీస్ నుండి అయితే మనకి గతంలో ఎక్కువగా అయితే బిట్స్ అడగడం జరిగింది. ఓకే. ముఖ్యంగా మూవీస్ కన్నా స్పోర్ట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్‌కి సంబంధించి మీరు ఏ టాపిక్ ఒక్క బిట్ కూడా వదిలిపెట్టకుండా కంప్లీట్‌గా అయితే స్పోర్ట్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి అవార్డ్స్. సో, అవార్డ్స్ అంటే ఇందులో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్‌లో మళ్ళీ స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటాయి. స్పోర్ట్స్‌కి సంబంధించి అవార్డ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐసీసీ అవార్డ్స్ అని, బీబీసీ స్పోర్ట్స్ పర్సన్ అవార్డ్స్ అని ఈ విధంగా స్పోర్ట్స్ రిలేటెడ్ అవార్డ్స్ ఉంటాయి. అలాగే మూవీ రిలేటెడ్ అవార్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం ఆస్కార్ అవార్డ్స్ అని, నేషనల్ అవార్డ్స్ అని, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అని ఇటువంటి అవార్డ్స్ ఉంటాయి. అలాగే మనకి అదర్ అవార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పద్మ అవార్డ్స్ అని ఓకే. ఇటువంటి అవార్డ్స్ ఉంటాయి కదా. పద్మశ్రీ అవార్డ్స్ అని గానీ, పరమవీర్ చక్ర అవార్డ్స్ అని గానీ, లేదా నార్మల్‌గా మనకి జ్ఞానపీఠ అవార్డ్ అని, ఆర్కిటెక్చర్ మనకి ప్రిజ్గర్ ప్రైజ్ అని, పిలిట్జర్ ప్రైజ్ అని ఇలా నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అయితే ఉంటాయి కదా. సో, అదర్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఓకే. ఈ అవార్డ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్స్‌లో కూడా మనకి లెవెల్ 6, లెవెల్ 4లో కూడా అవార్డ్స్ నుండి అయితే ఎక్కువగా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా అపాయింట్మెంట్స్ ఓకే. అపాయింట్మెంట్స్ అంటే మనకి ఇందులో హూ ఈస్ హూ అని కూడా టాపిక్ వస్తుంది కదా. సో, అంటే ఏ పదవుల్లో ఎవరెవరు ఉన్నారు. రీసెంట్‌గా ఏదైనా పదవుల్లో మనకి ఆర్మీ చీఫ్ ఎవరైనా అపాయింట్ అయ్యారా? సో, ఇటువంటి అపాయింట్మెంట్ మనకి ఎప్పుడు రెగ్యులర్‌గా ప్రతి మంత్ కూడా హూ ఈస్ హూ చూస్తూ ఉంటాం కదా. అలాగే మనకి ఇంటర్నేషనల్ హూ ఈస్ హూ గానీ, అలాగే పర్సన్స్ ఇన్ న్యూస్‌లోకి వచ్చిన పర్సన్స్ గురించి కానీ, సో, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. అపాయింట్మెంట్స్ అంటే హూ ఈస్ హూ అని కూడా లెవెల్ 6, లెవెల్ 4లో ఎక్కువ క్వెషన్స్ అడగడం జరిగింది. ప్రతి ఎగ్జామ్‌లోను కూడా మనకి ప్రీవియస్ పేపర్ గ్రూప్ డీలో గానీ, అలాగే ఎన్టీపీసీ, ఏఎల్పీ, ఆర్పీఎఫ్ అన్నిట్లోనూ కూడా డెఫినెట్‌గా ఈ అపాయింట్మెంట్స్ హూ ఈస్ హూ నుండి అయితే క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ ఓకే. మనకి ఏదైనా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచికలో భారతదేశం ర్యాంక్ ఎంత, లేదా ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏంటి, ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి కదా. సో, అటువంటివన్నీ కూడా కంప్లీట్‌గా ఇండెక్స్ అనేది కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ ఓకే. కరెంట్ అఫైర్స్‌లో బుక్స్ అండ్ ఆథర్స్ టాపిక్ అనేది కూడా రీసెంట్‌గా మనకి ఏదైనా బుక్స్ లాంచ్ అయినాయి, ఆ బుక్ ఆథర్ ఎవరు, ఆ బుక్‌ని ఎవరు ప్రారంభించారు, ఆ బుక్ దేనికి సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ప్రిపేర్ అవ్వాలి. అలాగే మనకి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ న్యూస్ అంతర్జాతీయ, జాతీయంకి సంబంధించి వేరే ఓవరాల్‌గా మనకి ఏదైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటే వాటిని కూడా మనం అయితే ప్రిపేర్ అవ్వాలి. ఒకటే ప్రిపేర్ అవ్వమని కాదు. కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువగా అడిగే టాపిక్స్ అనేది ఇవి. కరెంట్ అఫైర్స్‌లో ముఖ్యంగా ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువ కనుక స్ట్రెస్ పెట్టినట్లయితే మాక్సిమం మనకి కవర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. సో, ఏ మంత్ చదవాలనేది డిస్కస్ చేసాం కదా. సో, ఈ టాపిక్స్ అనేవి స్ట్రెస్ చేస్తూ అయితే కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనకి లెవెల్ 6, లెవెల్ 4 రీసెంట్‌గా జరిగిన మనకి 3 షిఫ్ట్‌ల ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్స్‌లో మనకి మే 9, 10 జరిగిన 3 షిఫ్ట్స్‌ను మనకి అనాలిసిస్ చేసుకుంటే ఈ 3 షిఫ్ట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్స్ మనకి ఎక్కువగా అడిగాడన్న టాపిక్స్ అనేవి ఒకసారి డిస్కస్ చేసి ఓవరాల్‌గా కూడా మనం చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఎకానమీ మీద ఎక్కువగా అయితే ప్రశ్నలు అయితే ఈసారి అడగడం జరిగింది. సో, ఎకానమీ రిలేటెడ్‌గా మనకి బ్యాంకింగ్ గానీ, సో, ఫెయింట్ మనీ అనేది అంటే ఏంటి, సో, డెఫినేషన్ రిలేటెడ్ గానీ ఓకే. అలాగే జీఎన్‌పీ, జీడీపీ రిలేటెడ్ ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా ఎకానమీ అయితే చూసుకోండి. అలాగే మనకి డాన్స్ ఫార్మ్స్ అనేది కూడా ఎప్పటి నుండో చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల ఎగ్జామ్స్‌లో కూడా ఎక్కువగా అయితే డాన్స్ ఫార్మ్స్ మీద అడుగుతూ ఉంటాడు. ఆ డాన్స్ ఫార్మ్ ఏ స్టేట్‌కి సంబంధించింది ఓకే. సో, ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోండి. అలాగే ఆర్టికల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ కానీ, అమెండ్మెంట్స్ కానీ మనకు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ అనేది. సో, ఈ 3 షిఫ్ట్‌లో ఎక్కువగా అడిగాడు. అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఓకే. మనకి తబలా కానీ, మనకి సారంగి ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఫేమస్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయి కదా. వాటి యొక్క ఫేమస్ పర్సన్స్ ఎవరైతే మనకి వాయిద్యకారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన డేటా కూడా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ సైక్లోన్స్ 2021 సంవత్సరంలో మనకి ఎక్కడెక్కడ తుఫాన్లు వచ్చినాయి, ఆ తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా మన సైక్లోన్ రిలేటెడ్ మనకి తుఫాన్లకు సంబంధించి కూడా డేటా అయితే చూసుకోవాలి. రీసెంట్‌గా కూడా అసనీ తుఫాన్ వచ్చింది కదా. అసనీ తుఫాన్ మనకి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ మనకి ఏ ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యాయి, ఇటువంటివన్నీ కూడా డీటెయిల్‌గా అయితే చూసుకోవాలి. అలాగే సైక్లోన్కి ఆ పేరుని మనకి ఏ దేశం మనకి ఇచ్చింది, సో, ఆ మీనింగ్ ఏంటి, ఆ తుఫాన్ యొక్క పేరు మీనింగ్, ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫో కూడా చూసుకోండి. అలాగే కంప్యూటర్ రిలేటెడ్, సో, ఎన్టీపీసీలో అయితే కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. కంప్యూటర్ మీద మనకి ఏదైతే ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్బీ ఫుల్ ఫామ్ ఏంటి, హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటి, ఇలాంటి ఫుల్ ఫామ్స్ కానీ, అలాగే మనకి కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ షార్ట్ కట్స్ కానీ, అలాగే మనకి బేసిక్స్ మీద అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. వేరేస్ గ్రూప్ డి ఎగ్జామ్ వచ్చేసరికి జస్ట్ మీరు బేసిక్ లెవెల్లో మనకి ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ కానీ మనకి సింపుల్వి, అలాగే మనకి బేసిక్స్ అనేవి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఇలాంటివి అయితే చూసుకోండి. మరీ డీప్గా అయితే గ్రూప్ డీలో ఇచ్చే అవకాశం లేదు ఓకే. మరీ మనకి పేపర్ టఫ్ షిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక మేబీ కొంచెం డెప్త్గా వెళ్తాడేమో కానీ, సో, కంప్యూటర్ మీద మ్యాక్సిమం తక్కువ ప్రశ్నలు అడుగుతాడు. ఆ వచ్చినవి కూడా మ్యాక్సిమం మనకి బేసిక్ లెవెల్లోనే అడగడం అయితే జరుగుతుంది గ్రూప్ డీకి. ఎన్టీపీసీ మాత్రం మనకి డీప్గా అయితే కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవ్వాలి.
నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ చూసుకున్నట్లయితే మనకి బుక్స్ అండ్ ఆథర్స్‌లో మనకి ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంటే 2021, 2022 అంటే రీసెంట్‌గా ఏదైనా బుక్స్ లాంచ్ అయితే వాటికి సంబంధించి మనకి కరెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి ఆటోబయోగ్రఫీస్ ఓకే. ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ మనకి క్రీడాకారులు ఎవరైతే మనకి సచిన్ టెండూల్కర్ గాని, రాహుల్ ద్రావిడ్ గాని, యువరాజ్ సింగ్ గాని సో ఇటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆటోబయోగ్రఫీకి సంబంధించి వాళ్ళ ఆత్మకథలు గాని, వాటి రిలేటెడ్ బుక్స్ గాని ఉంటాయి కదా! స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్‌కి సంబంధించిన బుక్స్ అండ్ ఆథర్స్ కానీ అలాగే ఫేమస్ పర్సన్స్ ఓకే. ముఖ్యమైన వ్యక్తులు అంటే ఫేమస్ పర్సన్స్ అంటే మనకి మహాత్మా గాంధీ గారు ఓకే. మనకి జవహర్లాల్ నెహ్రూ గారు, మనకి అబ్దుల్ కలాం గారు ఇలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు అయితే స్టాటిక్ బుక్స్ అండ్ ఆథర్స్ ఉంటాయి కదా! ఫేమస్ పర్సన్స్ రాసిన స్టాటిక్ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే మనకి యాన్సెంట్ బుక్స్ అండ్ ఆథర్స్. యాన్సెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అంటే మనకి పాతకాలంలో మనకి చరిత్ర టైంలో మనకి పాత పుస్తకాలు ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాస్ గాని, మనకి ఇటువంటి వాళ్ళు రాసిన పుస్తకాలు అయితే ఉంటాయి కదా! పాణిని గాని, మనకి అర్థశాస్త్రాన్ని కౌటిల్యుడు రచించారు. ఇటువంటి పాత పుస్తకాలు అలాగే పుస్తకాలు దేనికి సంబంధించినవని కూడా ఈసారి అయితే అడగడం జరిగింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రాజతరంగిణిని కల్హణుడు రాశారంటే రాజతరంగిణి పుస్తకం దేని గురించి రాశారు ఓకే. దానికి దేనికి సంబంధించింది, కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం దేనికి సంబంధించింది ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ టైప్లో కూడా మనకి బుక్ అండ్ ఆథర్ చదివేటప్పుడు బుక్ని ఎవరు రాశారో ఆ బుక్కి సంబంధించి బ్రీఫ్గా దేనికి సంబంధించింది అన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. టోటల్గా 4 సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి. కరెంట్ అంటే ప్రజెంట్గా రిలీజ్ అయినవి, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ యొక్క ఆటోబయోగ్రఫీ, స్పోర్ట్స్ పర్సన్ రిలేటెడ్ పుస్తకాలు, అలాగే మనకి ఫేమస్ పర్సన్ స్టాటిక్ బుక్స్ అండ్ ఆథర్స్ అబ్దుల్ కలాం గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు ఇలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు, అలాగే మనకి యాన్సెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అంటే బాగా ఓల్డ్ బుక్స్ అండ్ ఆథర్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ మనకి ఇండియన్ నుండి గెలుచుకున్న రచయితలు మనకి అలాగే ఫేమస్ ఆథర్స్ అరుంధతి భట్టాచార్య గారు కానీ మనకి ఇటువంటి వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా కొన్ని అయితే అడిగే అవకాశం ఉంటుంది. అటువంటివి కూడా మీరైతే చూసుకోవాలి. అలాగే రివర్స్ మనకి నదులకు సంబంధించి భారతదేశంలో ఏవైతే ముఖ్యమైన నదులు ఉన్నాయో అవి ఏ జిల్లాలో ప్రవహిస్తున్నాయి, ఆ జిల్లాలో మనకి ఏ పట్టణాలు ఉన్నాయో ఆ నది మనకి రివర్ సైడ్ సిటీస్ ఏమేమి ఉన్నాయి, అలాగే మనకి నైబర్ కంట్రీస్లో ప్రవహించే నదులు ఏంటి, ఆ నదులకు మారు పేర్లు ఏమన్నా ఉన్నాయా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన నదులు ఇలా కంప్లీట్గా అయితే మనకి రివర్స్ టాపిక్ అనేది కూడా మనకి జాగ్రఫీ పరంగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడిగారు రీసెంట్గా. మనకి డెప్త్కి వెళ్ళి కూడా క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్ మీద అయితే అడగడం జరిగింది. సో డెప్త్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎన్టీపీసీ వాళ్ళు, గ్రూప్ డి వాళ్ళు అయితే నార్మల్గా బేసిక్ లెవెల్ అయితే ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే ఇంపార్టెంట్ యాడ్స్కి సంబంధించి ముఖ్యమైన యాప్ మనకి ఎంఆర్టీపీ యాడ్ ఏంటి, సిటిజన్షిప్ యాడ్ ఏంటి, యాడ్స్కి సంబంధించి ఫుల్ ఫామ్స్ కానీ అవి వచ్చిన సంవత్సరాలు కానీ మనకైతే అడగడం జరిగింది. అలాగే యానిమల్ హార్ట్ ఛాంబర్స్ అంటే మనకి బొద్దింకలో ఎన్ని గదుల గుండె కలిగి ఉంటుంది, లేదా మనకి 3 గదులు కలిగి ఉన్న గుండె చేది, లేదా చేపలో మనకి ఎన్ని గదుల గుండెలు ఉంటాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా హార్ట్ ఛాంబర్స్కి సంబంధించి. సో అటువంటివన్నీ కూడా చూసుకోండి. అలాగే ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా కరెంట్ అఫైర్స్లో, ఈ టాపిక్ అనేది ప్రిపేర్ అవ్వాలి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాల టాపిక్ అనేది కూడా ఇంపార్టెంట్. సో మనకి అక్కడక్కడ టచ్ చేశాడు లెవెల్ 6 లెవెల్ 4లో కూడా ఈ టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ముఖ్యమైన ఆనకట్టలు డ్యామ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ నదిపై నిర్మించారు అన్నది కూడా అడగడం జరిగింది. అలాగే మనకి గాంధీ ఎరా రిలేటెడ్గా మనకి చాంపరన్ మూమెంట్ కానీ సో ఇవన్నీ ఎప్పుడు జరిగాయి, లేదా గాంధీ ఇర్విన్ ప్యాట్ కానీ ఓకే. మహాత్మా గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుండి మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఇయర్స్లో ఏవేవైతే మనకి కార్యక్రమాలు జరిగాయో అటువంటివన్నీ కూడా క్విట్ ఇండియా అని చెప్పి ఇలా మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ శాటిలైట్స్ మనకి ఇస్రో కానీ మనకి భారతదేశానికి సంబంధించి ఏదైతే ముఖ్యమైన శాటిలైట్స్ లాంచ్ చేశారో, లేదా నాసాతో కలిపి ఏదైనా కోఆర్డినేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఇటువంటి వాటికి సంబంధించి కూడా కంప్లీట్గా మనం అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అలాగే కెమిస్ట్రీ రిలేటెడ్ అయితే ఫార్ములాస్ బేస్ చేసుకుని మనకి లేదా పీరియాడిక్ టేబుల్ రిలేటెడ్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకి కెమిస్ట్రీ రిలేటెడ్ కూడా అడగడం జరిగింది. అలాగే ఫేమస్ టెంపుల్స్ వాటికి సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే పీరియాడిక్ టేబుల్ ఆధునిక ఆవర్తన పట్టిక కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి అన్ని ఎగ్జామ్స్కి కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు ఈ టాపిక్ మీద అడిగారు. సో ఈ టాపిక్ కూడా మీరు ఏది మిస్ అవ్వకుండా కంప్లీట్గా అయితే పీరియాడిక్ టేబుల్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే మన నైబర్ కంట్రీస్ రిలేటెడ్గా భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంతో ఎక్కువ బార్డర్ పంచుకుంటున్న దేశం ఏది అంటే బంగ్లాదేశ్, మీ అందరికీ తెలిసిందే. అలా కాకుండా భారతదేశం నైబర్ కంట్రీస్లో ఎక్కువ వైశాల్యం కలిగిన దేశం ఏది, లేదా తక్కువ వైశాల్యం కలిగిన దేశం ఏది, లేదా ఆ దేశాల్లో ప్రవహించే నదులు ఏంటి, ఆ దేశంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది ఎక్కడైనా ప్రవహిస్తుంటే ఆ దేశంలో బంగ్లాదేశ్లో గంగా నదిని పేరేమంటారు, ఇలాంటి మొత్తం నైబర్ కంట్రీస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇన్ఫో మొత్తం కూడా ప్రిపేర్ అవ్వండి.
సో ఇటువంటి వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అయితే రీసెంట్గా అడిగారు. అలాగే మనకి సాయిల్స్ జాగ్రఫీ రిలేటెడ్గా మనకి సాయిల్స్కి సంబంధించి కూడా మనకి సాయిల్ స్మాలెస్ట్ పార్టికల్ ఏమంటారో, లేదా మనకి బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, ఏ నెలల్లో ఉంటుంది, ఇటువంటి రిలేటెడ్ కూడా కంప్లీట్గా సాయిల్స్కి సంబంధించి నేలలకు సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే స్టేట్ హుడ్ ఇయర్ అంటే గోవా స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది, లేదా పలానా స్టేట్ ఎప్పుడు కొత్తగా ఫామ్ అయింది, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అయితే అడగడం జరిగింది. సో ఈ టాపిక్ కూడా చూసుకోవాలి. అలాగే ఫేమస్ పర్సన్స్ బర్త్ ప్లేసెస్ అంటే ముఖ్యమైన వ్యక్తులు ఎక్కడ జన్మించారన్న టాపిక్ కూడా మీరు చూసుకోవాలి. అలాగే వైటమిన్ రిలేటెడ్గా వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఓకే. సో వైటమిన్కి సంబంధించి మనకి ఏ విటమిన్ మనకి ఏ ఫ్రూట్స్లో ఎక్కువగా దొరుకుతుంది, సో ఇటువంటి కంప్లీట్ అలాగే సైంటిఫిక్ నేమ్స్ కానీ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే టేకెన్ ఫ్రమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశ పార్లమెంట్ అనేది ఏ దేశం నుండి మనకు అనుకరించబడింది, భారతదేశ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది ఏ దేశం నుండి మనకి తీసుకున్నారు, ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అటువంటివి కూడా చూసుకోవాలి. అలాగే మనకి డిసీజెస్ వ్యాధులకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ అనే వ్యాధి మనకి ఏ పార్ట్కి మనకి బాడీలో ఏ పార్ట్కి సోకుతుంది, ఓకే. డిసీజెస్ మనకి ఏదైనా క్వాషియార్కర్ వ్యాధి మనకి లేదా ఇటువంటి వ్యాధులు అయితే ఉంటాయి కదా, వ్యాధులు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి, లేదా మనకి హెపటైటిస్ అనేది బాడీలో ఏ పార్ట్కి వస్తుంది, బాడీలో పార్ట్స్కి ఏ వ్యాధులు వస్తాయి, ఇటువంటి రిలేటెడ్ డిసీజెస్కి సంబంధించి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే హెరిటేజ్ సైట్స్ మనకి భారతదేశంలో ముఖ్యమైన హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, అది ఏ సంవత్సరంలో మనకి హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది, ఆ హెరిటేజ్ సైట్ ఎక్కడ ఉంది, ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫో కూడా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెవల్యూషన్ మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అని, మనకి గోల్డెన్ రెవల్యూషన్ అని, ఇలాంటి రెవల్యూషన్స్ ఉంటాయి కదా అవి. అలాగే ఫాదర్ ఆఫ్ రెవల్యూషన్స్ టాపిక్ అనేది. అలాగే ఫాదర్ ఆఫ్ డిఫరెంట్ అంటే మనకి జెనెటిక్స్ యొక్క ఫాదర్ ఎవరు, లేదా కంప్యూటర్ యొక్క ఫాదర్ ఎవరు, ఇలాంటి మనకి డిఫరెంట్ సైన్స్ యొక్క ఫాదర్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, సో డిఫరెంట్కి సంబంధించి ఫాదర్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి మౌంటైన్స్ పర్వతాలకు సంబంధించి ఇతర దేశాల్లో ఉన్న ముఖ్యమైన పర్వతాలు, భారతదేశంలో ఎత్తైన పర్వతాలు, మన నైబర్ కంట్రీస్లో ఉన్న పర్వతాలకు సంబంధించి సో కంప్లీట్గా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ కనుక అవార్డ్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా అయితే అడగడం జరిగింది. అలాగే మనకి అవార్డ్స్ మీద కూడా ఎక్కువగా అడిగారు. అలాగే ఎస్ఏ యూనిట్స్ కానీ సో కెమిస్ట్రీ రిలేటెడ్, బయాలజీ రిలేటెడ్ అయితే బిట్స్ అయితే అడగడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ తర్వాత డిస్కస్ చేసినవన్నీ కూడా లెవెల్ 6, లెవెల్ 4 ఎగ్జామ్లో అడిగిన టాపిక్స్ మాత్రమే ప్రస్తుతం అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఈ టాపిక్స్ మళ్ళీ సేమ్ ఇవే అడుగుతారో రిపీట్ అవుతాయంటే చెప్పలేం, కానీ చాలా వరకు కొన్ని టాపిక్స్ అయితే రిపీట్ అవుతాయి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీకి కానీ. సో ఈ టాపిక్స్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటారు కాబట్టి ఒకసారి వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు కనుక ఏదైనా మిస్ అయితే కనుక వాటిని ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. సో ఓవరాల్గా ఇప్పుడు మొత్తం మీద గ్రూప్ డి ఎన్టీపీసీకి సంబంధించి ఓవరాల్గా ఒకసారి మళ్ళీ టాపిక్స్ అన్నీ కూడా 1 బై 1 అయితే చూద్దాం. సో ఇందులో మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవ్వచ్చు, బట్ ఓవరాల్గా గతంలో కూడా వీడియో చేయడం జరిగింది. సో జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, నోట్ చేసుకోండి. సో పీరియాడిక్ టేబుల్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి అయితే ప్రతి షిఫ్ట్లోనూ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే కెమికల్ నేమ్స్ అనేవి కానీ కెమిస్ట్రీలో లైక్ బేకింగ్ సోడా యొక్క శాస్త్రీయ నామం ఏమిటి, సో అనదర్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి. అలాగే సౌండ్ డెసిబల్స్ మనకి సౌండ్ డెసిబల్ ఎక్కువగా ఎందులో ఉంటుంది, లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చి దాని యొక్క సౌండ్ డెసిబల్ ఎంత ఉంటుంది, లేదా మానవుడు మనకి వినేంత డెసిబల్ ఎంత, ఓకే, లేదా వినలేనంత డెసిబల్ బాగా మ్యాక్సిమం లౌడ్ వాయిస్ ఎంత డెసిబల్ ఉంటుంది, ఇటువంటి డెసిబల్ రిలేటెడ్ అడుగుతూ ఉంటాడో. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ బారోమీటర్ అనేది ఎవరు కనిపెట్టారు, లేదా బారోమీటర్ అనేది వాతావరణ పీడనం కొలవడానికి ఉపయోగిస్తారో, దేనికి ఉపయోగిస్తారు, ఓకే, మనకి సముద్ర మట్టాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు, ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, సో వాటికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇన్వెన్షన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెలివిజన్ ఎవరు కనిపెట్టారు, టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు, పెన్సిల్ని ఎవరు కనిపెట్టారు, అటువంటివి ఉంటాయి కదా ఇన్వెన్షన్స్ అండ్ ఇన్వెంటర్ నేమ్స్ అనేవి, అటువంటివి చూసుకోవాలి. అలాగే డిసీజెస్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. అలాగే వైటమిన్స్ కానీ సైంటిఫిక్ నేమ్స్ కానీ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధులు కానీ, అలాగే మనకి ఎస్ఐ యూనిట్స్ కానీ, అలాగే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, స్థితిశక్తి, గతిశక్తి రిలేటెడ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనే వాటి మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ టాపిక్ కూడా ఖచ్చితంగా చూసుకోండి. సో మనకి గ్రూప్ డీలో కానీ వీటిలో కానీ ఎక్కువగా మనకి ఫిజిక్స్ లెక్కల మీద కూడా క్వశ్చన్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. ఫిజిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ లైక్ ఓమ్స్లా కానీ న్యూటన్లా ఇటువంటివన్నీ కూడా చూసుకోండి. అలాగే మనకి పీహెచ్ వాల్యూ కూడా ఇంపార్టెంట్. పీహెచ్ వాల్యూ మీద కూడా మనకి బ్లడ్ యొక్క పీహెచ్ వాల్యూ అంతా, యూరిన్ పీహెచ్ వాల్యూ అంతా, ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ స్పోర్ట్స్ రిలేటెడ్గా కూడా అడుగుతూ ఉంటాడని చెప్పి. స్టాటిక్ స్పోర్ట్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్పోర్ట్స్ వాడిచ్చి బటర్ఫ్లై స్ట్రోక్ అనేది ఏ స్పోర్ట్స్లో మనకి ఈ పదం అనేది ఉపయోగిస్తారో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడో. ఓకే, అలాగే మనకి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఏదైతే ఉంటాయో, మనకి జాతీయ క్రీడా అవార్డులు ఏదైతే ఉంటాయో, ద్రోణాచార్య అవార్డు కానీ మనకి ఖేల్రత్న అవార్డ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇటువంటివి. అలాగే మనకి ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫో స్టాటిక్గా, అలాగే ఏషియన్
ఏషియన్ గేమ్స్ కానీ, కామన్‌వెల్త్ గేమ్స్ కానీ ఇటువంటి ఇంపార్టెంట్ గేమ్స్ అన్నీ కూడా మనం కొంచెం లాంగ్ అయినా సరే అది రీసెంట్‌గా జరగకపోయినా సరే మనకి ఇవన్నీ స్టాటిక్‌లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భారతదేశం తరపున ఎవరైనా మెడల్స్ విన్ అయ్యారా? ఏదైనా రికార్డ్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే అప్‌కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ మనకి అప్‌కమింగ్ గేమ్స్ అనేవి ఎక్కడెక్కడ జరగబోతున్నాయి, గతంలో ఎక్కడ జరిగాయి, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. అలాగే స్పోర్ట్స్ టర్మ్స్ అండ్ ట్రోఫీస్ మనకి స్పోర్ట్స్ టెర్మినాలజీ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, స్టాటిక్ స్పోర్ట్స్లో భాగంగా మనకి ఏదైనా ఒక వార్డ్ ఇచ్చి మనకి గల్లీ పాయింట్ అనేది మనకి ఏ క్రీడలో ఉపయోగిస్తారో, లేదా ట్రోఫీస్ అంటే మనకి ఉబర్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ, లేదా థామస్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ, సంతోష్ ట్రోఫీ, ఇలాంటి ట్రోఫీస్ అనేవి ఏ క్రీడకి సంబంధించినవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. అలాగే మనకి మూవీస్ రిలేటెడ్ చూసుకుంటే మనకి చెప్పుకున్నాం కదా, మూవీస్ అంటే మనకి నేషనల్ అవార్డ్స్ కానీ, ఆస్కార్ అవార్డ్స్ కానీ, ఐఫా, ఫిల్మ్ఫేర్ ఇటువంటి అవార్డ్స్ అన్నీ కూడా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ ఫిలిమ్స్ అవార్డ్స్ గెలుచుకున్నవి లేదా ముఖ్యమైన సినిమాకి సంబంధించిన దర్శకులు ఎవరు అన్నది కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే అవార్డ్స్ అనేవి లైక్ పద్మ అవార్డ్స్ కానీ ఇటువంటి అవార్డ్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. సో పద్మ అవార్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక్కొక్కసారి 2022లో ఎగ్జామ్ జరిగినా కూడా 2021, 2020, 2019 కూడా మనకి ఇలా ఈ విధంగా బ్యాక్ వెళ్ళి కూడా పద్మ అవార్డ్స్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ అడిగిన దాఖలాలు అయితే గతంలో మనం గమనించవచ్చు. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చూసుకుంటే ఫస్ట్ ఇన్ ఇండియా అంటే మనకి మొట్టమొదటి భారతదేశ రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారు, ఓకే మొట్టమొదటి ఫస్ట్ ఇన్ ఇండియా అని టాపిక్ ఉంటుంది కదా, సో ఫస్ట్ ఇన్ ఇండియా లేదా ఫస్ట్ ఇన్ వరల్డ్ కానీ ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. అలాగే ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ ఉమెన్ అంటే మనకి భారతదేశ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు, లేదా మనకి తొలి మహిళా రాష్ట్రపతి, తొలి మహిళా ఉపరాష్ట్రపతి ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటివన్నీ. అలాగే తొలి మహిళ, తొలి పురుషుడు, సో ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ ఉమెన్ రెండు చూసుకోవాలి. అలాగే మనకి స్టేట్, యూనియన్ టెరిటరీ, క్యాపిటల్, సీఎం, గవర్నర్స్ అంటే మనకి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి రాజధానులు ఏంటి, వాటికి ముఖ్యమంత్రులు ఎవరు, ఏ పార్టీ అధికారంలో ఉంది, అలాగే గవర్నర్ ఎవరు, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. అలాగే వరల్డ్ క్యాపిటల్స్ మనకి ప్రపంచ దేశాలకు సంబంధించి క్యాపిటల్, కరెన్సీ, వాళ్ళ యొక్క ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ టాపిక్ కూడా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ హూ ఇస్ హూ కానీ, నేషనల్, ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ కానీ మనకి ముఖ్యమైన పదవులు ఎవరెవరు ఉన్నారన్నది అయితే మనకి అంతర్జాతీయం, జాతీయం రెండు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి ఇంపార్టెంట్ బౌండరీస్ అంటే భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉన్న బౌండరీ లైన్ ఏమంటారు, లేదా మనకి చైనా, మనకి పాకిస్తాన్ మధ్య బార్డర్ని ఏమంటారో, మెక్మోహన్ లైన్, రాట్క్లిఫ్ లైన్ ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటివి కూడా చూసుకోవాలి. అలాగే ముఖ్యమైన కంపెనీ యొక్క సీఈఓ, అమెజాన్ కంపెనీ సీఈఓ ఎవరు, ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ ఎవరు, మనకి టీసీఎస్ సీఈఓ ఎవరు, ఇలాంటి కంపెనీస్కి సంబంధించి సీఈఓస్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చూసుకోవాలి. అలాగే ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అలాగే ఇంపార్టెంట్ సమిట్స్ మనకి G20 సమిట్ ఎక్కడ జరిగింది, G7 సమిట్ ఎక్కడ జరిగింది, అందులో సభ్య దేశాలు ఎవరు, ఓకే మనకి ఇటువంటి వాటి మీద కూడా మనకి సార్క్లో ఎంతమంది సభ్య దేశాలు ఉంటారో ఇలాంటి క్వశ్చన్స్ కూడా సమిట్స్ రిలేటెడ్ అడుగుతూ ఉంటాడు. అలాగే ఫేమస్ టెంపుల్స్, ముఖ్యమైన దేవాలయాలకు సంబంధించి ఇంపార్టెంట్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, ఫోక్ డ్యాన్స్ కానీ, క్లాసికల్ డ్యాన్స్ కానీ ప్రిపేర్ అవ్వాలి. అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ ఇందాక చెప్పాను కదా, బుక్స్ అండ్ ఆథర్స్లో సబ్ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. అలాగే నోబెల్ ప్రైజెస్ కానీ, స్టాటిక్ అండ్ రీసెంట్ అంటే స్టాటిక్ వైజ్గా కూడా మనకి నోబెల్ ప్రైజెస్లో అడుగుతూ ఉంటాడు. అలాగే రీసెంట్గా జరిగిన అవార్డ్స్ మీద కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే బ్రాండ్ అంబాసిడర్స్ అంటే ఏదైనా కంపెనీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో నోకియా కంపెనీకి సంబంధించి ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారా, లేదా రియల్మీ కంపెనీకి ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారా, సో రీసెంట్గా ఏదైనా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కనుక సో వాటికి సంబంధించి, లేదా ఖాదీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరైనా అపాయింట్ అయినా, రీసెంట్గా అపాయింట్ అయిన బ్రాండ్ అంబాసిడర్స్ అయితే చూసుకోవాలి. అలాగే డిఫెన్స్ ఎక్సైజ్ అంటే మనకి ఇతర దేశాలతో భారతదేశం కండక్ట్ చేసే డిఫెన్స్ ఎక్సైజ్ ఏవైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరుణ అనే ఎక్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది, లేదా భారతదేశం ఏ దేశంతో కండక్ట్ చేస్తుంది, ఇంద్ర అనే ఎక్సైజ్ మనకి ఇండియా, రష్యా మధ్య జరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. అలాగే మనకి క్యాబినెట్ మినిస్టర్, క్యాబినెట్ మంత్రులు మనకి విద్యాశాఖ మంత్రి ఎవరో మనకి, లేదా మనకి హోంశాఖ మంత్రి ఎవరో, కేంద్ర హోంశాఖ మంత్రి, ఇటువంటివన్నీ కూడా క్యాబినెట్ మినిస్టర్. అలాగే వాటి యొక్క కాన్స్టిట్యున్సీ అంటే మన వాళ్ళు ఏ నియోజకవర్గం నుండి వచ్చారని కూడా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ ఫేమస్ ఫెస్టివల్స్, ముఖ్యమైన ఫెస్టివల్స్ అనేవి, హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారో, ఓకే ఇటువంటి రిలేటెడ్ కూడా చూసుకోవాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలు మనకి జనధన్ యోజన అని చెప్పి, అటల్ పెన్షన్ యోజన ఇలాంటి పథకాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రిపేర్ అవ్వాలి. అలాగే హెడ్ క్వార్టర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ లైక్ ఇస్రో, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది, అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది, వాటి యొక్క హెడ్ ఎవరు, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. ప్రధాన కార్యాలయం, అలాగే మనకి హెడ్ ఎవరు, మనకి WHO డైరెక్టర్ జనరల్ ఎవరు, ఇలాంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
అలాగే భారతరత్న అవార్డ్స్ ఏవైతే ఉంటాయో స్టాటిక్, అలాగే రీసెంట్గా ఇచ్చిన అవార్డ్స్కి సంబంధించి చూసుకోవాలి. అలాగే ఫుడ్ క్రాప్స్, సో ఫుడ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా కూడా గతంలో అడగడం జరిగింది. సో ఫుడ్ క్రాప్స్ రిలేటెడ్గా మనకి సో వరి పంట కానీ, సో మనకి రబీ సీజన్, ఖరీఫ్ సీజన్, ఆ సీజన్లో వచ్చే పంటలు ఏమిటి, సో ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. అలాగే స్టేట్ యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ గోవా స్టేట్ యానిమల్ ఏంటి, లేదా పలానా బాడీ ఏ స్టేట్ యానిమల్గా, ఏ స్టేట్ బాడ్గా ఉంది, సో బార్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఇటువంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ అయితే గతంలో అడిగారు. అలాగే 2011 జనాభా లెక్కలు 2011 సెన్సెక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అలాగే గాంధీ ఇర్విన్ ప్యాట్ ఇయర్, ఇలాంటి ఇంపార్టెంట్ ఏదైతే ప్యాట్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఇయర్స్ కానీ, హిస్టారికల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇయర్స్ కానీ, అలాగే ప్రపంచ హెరిటేజ్ సైట్, అలాగే ఇండియాలో ఉన్న హెరిటేజ్ సైట్స్ కానీ, రివర్ సైజ్ సిటీస్ ఇన్ ఇండియా, అలాగే వరల్డ్ వైడ్గా మనకి ఏదైతే సిటీస్ మనకు ఉన్నాయో, అలాగే మనకి నీతి ఆయోగ్ రిలేటెడ్గా కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడో, అలాగే జిఎస్టీ రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన అంతర్జాతీయ జాతీయ దినోత్సవాల మీద కూడా డే ఎప్పుడు ఉంటుంది, ఆ డే థీమ్ ఏంటి, ఆ డే ప్రాముఖ్యత ఏంటి, వాటి మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి. ఇది గ్రూప్ డీకి, ఎన్టీపీసీకి రెండింటికి కూడా యూజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. కేవలం కంప్యూటర్ అనేది బేసిక్ లెవెల్లో గ్రూప్ డీకి ప్రిపేర్ అయితే మనకి ఎన్టీపీసీకి అయితే టఫ్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. ఓవరాల్గా అన్నీ కూడా మనకి ఎన్టీపీసీ సిబిటీ సెకండ్ స్టేజ్ కాబట్టి మీరు కొంచెం డిఫికల్ట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసి డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ డీ వాళ్ళు అయితే మనకి బేసిక్ లెవెల్లో అయితే ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు ప్రిపేర్ అవ్వాలనేది, సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని అయితే ప్రిపరేషన్ అనేది అయితే స్పీడప్ చేయండి. మోస్ట్లీ గ్రూప్ డీ అనేది జూలై అండ్ లేదా మనకి ఆగస్టులో అయితే జరిగే అవకాశం ఉంది. సో ఎన్టీపీసీకి సంబంధించి ఆల్రెడీ డేట్స్ ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ మనకి టెట్ ఎగ్జామ్తో మనకి కొంచెం క్లాష్ అవుతుంది కాబట్టి దాని గురించి మనకి లేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రోజు కాకపోయినా 1-2 రోజుల్లో మనకి అప్డేట్ అయితే వస్తుంది. డెఫినెట్గా మనకు అనుకున్న తేదీకి ఒక 1 వీక్ అటు ఇటు అయినా సరే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి కాబట్టి మీరు ఎక్కువగా వేకెన్సీస్ అనేవి తగ్గించారు, ఇటువంటి వాటి మీద న్యూసెస్ మీద ఫోకస్ పెట్టకుండా ప్రిపరేషన్ మీద అయితే ఫోకస్ పెట్టండి. సో ఇది ఈరోజు వీడియో అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.